కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రెండో ఆరాధన నీకు మహిమకరంగా జరిగించండి. ఆది అంతవరకు నీ నామాన్ని మహిమ తెచ్చే కృపణ దయచేయమని, నీ సన్నిధించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రాకేశు రాజేష్ ఇద్దరు వచ్చిక పాటలు పాడి ప్రభువును మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా మా నిలువెల్ల ఉండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరింతునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై
నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివే, నా బాధ్యతలు భరించితివే, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివే, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి దేవుని ఆరాధిద్దాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏదే పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమే లోకంలో ఉండే స్థిరుడెవడు.
నాశనానికి ఈ జీవితం విలువైనది నరలారన్నని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కరుగబడిన వారికే గొర్రె పిల్ల విందు కరుగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారన్నది సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడి నావా చివరి యాత్రకు సిద్ధపడి నావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారన్నది సెలవైనది దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారన్నది సెలవైనది దేవుని సెలవైనది హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. సుగుణాల సంపన్నుడా అని దేవుని ఆరాధిద్దాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీ కృప తల వంచగా యేసయ్యా నీ కృప తల వంచగా నా శ్రమలు కనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు కనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా సుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా సుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం పాట? కూర్చోండి. వినిపించుకోండి ఇక్కడే. లైవ్ అయిపోయేంత వరకు వినిపించుకోవాలి. అక్కడే ఉంది. ఏ పాటన? సృష్టికర్తమైన యెహోవా. పాడుతున్నాం. సృష్టికర్తమైన యెహోవా నీ చేతి పని నాపై ఎందుకింత ప్రేమ ఒంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూశావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైన నీ ప్రేమ సృష్టికర్తమైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూశావు నీ
నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా అనాథగా విడువక, నీ యాచనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా అనాథగా విడువక, నీ యాచనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తమైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను దాచావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది ప్రేమ. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులను దినమెల్లా వేధించగా, నశించిపోతున్న నన్ను వెనక్కి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లా వేధించగా, నశించిపోతున్న నన్ను వెనక్కి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా కృపతో బలపరచి, ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. యేసయ్యా నీ కృపతో బలపరచి, ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తమైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధన చేసుకున్నాము. అందరూ లేచి నిలబడి దేవుని మహిమపరుచుకున్నాము. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు మౌనముగా ఉండి, ఆకాశమున్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఎంత కృపగల దేవుడు ఉదయకాల సమయంలో తెలుసుకున్నాను. ఏ మంచి లేని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మనసార నోరు విప్పి దేవుని కనపడతామండి. నీ మనసార దేవుని స్తుతిద్దాము.
ఆయన మహిమపరిచిన వాడిని నేను మహిమపరచిన వాక్యం సెలవిస్తుంది. ఆయన 1000 దూతలతో ఆరాధిస్తున్న దేవుడు, మహిమగల దేవుడు, రాజాది రాజైన దేవుడు, కృపగల దేవుడు, యుధాగోత్రపు సింహమైన దేవుడు, పరాక్రమైన దేవుడు, అద్వితీయమైన దేవుడు, అతి కాంతమైన దేవుడు, అతి సుందరమైన దేవుడు, సొగసును స్వరూపాన్ని కోల్పోయిన దేవుడు నీ కొరకే. కాబట్టి ఉదయకాల సమయంలో మనసారా దేవుని మహింపడతాము. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన సన్నిధిలో స్తుతిద్దాము. ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారాలు బట్టి ఆయన మహిమపడతాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ దేవుడు నీ నోటి నుండి నా నోటి నుండి ఆయన మనసారా కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధన చేయడం వల్ల గొప్ప మహిమపరచబడతాడు. ఆయన రాజాది రాజుడై ఉండి గొర్రె పిల్లగా ఈ లోకానికి తగ్గించుకొని ఉన్నాడు. బలైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, పునరుత్థానమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, శిలువ వేయబడిన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మనబంధము అనుబంధము, వినదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, వినదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే, నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్రములను నీకే అర్పించెద యేసయ్యా, నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్రములను నీకే అర్పించెద యేసయ్యా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతల యందునా అవమానముల యందునా, బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే, నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్రములను నీకే అర్పించెద యేసయ్యా, నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్రములను నీకే అర్పించెద యేసయ్యా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, సియోను
అర్పించదా యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనాను మరి విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా అవును ప్రభా, జగమెరిగిన ఆ రోజంలో అవును తండ్రి, సృష్టికర్త అయిన దేవానికి వందనాలు ప్రభా. మా బలహీనతలను బలపరిచి దేవానికి వందనాలు ప్రభా. మేము కృంగిపోయినప్పుడు పైకి లేవనెత్తిన దేవానికి వందనాలు. మమ్మ కన్నీరు తుడుచగల దేవానికి వందనాలు. మహిమ గల దేవానికి వందనాలు ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన సహాయకుడు ప్రభా. నువ్వు కృపగల దేవుడని నమ్ముచున్నాను. యూదా గోత్రపు సింహమని నమ్ముతున్నాను. నువ్వు భూమాకాశములు సృజించిన యెహోవానికి వందనాలు ప్రభా. మహిమ ఘనత ప్రభావములు నీ సన్నిధులు నీకే అర్పిస్తున్నాము ప్రభా. తండ్రి, స్తుతులు నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, ఆరాధన నీకే, సమస్తము నీ సన్నిధిలో అర్పిస్తున్నాము ప్రభా. తండ్రి, ఉదయకాల సమయంలో నువ్వు చేసిన ప్రతి మేలును తలపోసుకుని ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నువ్వు చేసిన ప్రతి మేలుకు బదులుగా ఏమి ఇవ్వగలము? ఉచితమైన రక్షణకు బదులుగా ఏమి ఇవ్వగలము? ఏమి లేని వారమై మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. అలాగే లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉంటున్నాం మనం సుధాకరన్ వచ్చి 29వ కీర్తన చదివి వినిపిస్తాడు. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభుని మహిమపడదాం. ఓకే, 29వ కీర్తన ఉత్తర పత్రికను చదివి వినిపిస్తాడు. ఉత్తర పత్రిక చెప్తా అంటే మనం వింటాం. కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 29వ అధ్యాయం దావీదు రాసిన కీర్తన. అందరం కలిసి చదువుకుందాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము
యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవదారు వృక్షములను విరిచును. యెహోవా యెహోవా లెబానోనును లెబానును దేవదారు వృక్షములను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. ముక్కలుగా విరిచును. దూడ వలె అవి గంతులు వేయినట్లు గంతులు వేయినట్లు ఆయన చేయును. ఆయన చేయును. లెబానోను లెబానును సిరియోనును సిరియనును గురుపోతు పిల్లల వలె గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు వేయునట్లు ఆయన చేయును. ఆయన చేయును. యెహోవా స్వరము యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము యెహోవా స్వరము లేలను ఈన చేయును. లేనలేదేను. అది ఆకు రాల్చును. అది ఆకులు రాచును. ఆయన ఆలయములో ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అలుచున్నవి. ఆయనకే ప్రభావములుచున్నది. యెహోవా ప్రళయ జలముల మీద యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యాసీనుడాయను. యెహోవా నిత్యము యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించుచున్నాడు. బలమును అనుగ్రహించుచున్నాడు. యెహోవా తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించెను. దేవుడి వాక్యం దీవించను గాక. చదివిన అన్నకి పాటలు పాడిన యవనస్తులకి నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూర్చుందాం. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఇక్కడ ఉండండి. మీకు నా ప్రత్యేకమైన వందనాలు. కొత్తగా వచ్చిన రాజేష్కు లేచి నిలబడి చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నిలబడాలను యవనస్తులు కాబట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరు ఇంకా సన్నిధిలో ఇంకా బాగా మీరు మీ మీ టాలెంట్స్ దేవుని సన్నిధిలో ఉపయోగించుకోనండి. ప్రభువును మహిమపరచబడాలి. ఓకే, కూర్చుందా. బైబిల్ లేని వాళ్ళకి బైబిల్ తీసుకొస్తా వచ్చే వారం. ఓకేనా? ఎంతమందికి కావాలో బైబిల్ చెప్పండి. ఈ వారంలో నేను ఇయ్యలేసి పోతాను. ఒక 5 బైబిల్ నేను తీసుకొస్తాను వచ్చే వారం. ఓకేనా? హల్లెలూయా. తెలుగు బైబిలేగా అందరికీ? ఓకే ఓకే. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు అకస్మాత్తుగా పాస్టర్ అమ్మగారు వాళ్ళు ఊరు వెళ్ళారు. దేవుని చిత్తమైతే నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను. గంటకు మీతో బయలుదేరి ఆరాధన ముగించుకొని వెళ్తాను. ఆదివారం వచ్చిన వాళ్ళు కొద్దిగా బలహీనత అయిపోతున్నారు. అమ్మాయికి అనారోగ్య స్థితిలో వాళ్ళు ఇంట్లో ఉండడం అయింది. కాబట్టి వాళ్ళు వచ్చే ఆదివారము మేము ఇంకా 3 వస్తామయ్య గారని. ఓకే, ప్రభు సన్నిధిలో ప్రభుని కనపడతాం. కాబట్టి ఈరోజు ఇది ఎవరు రాసిన కీర్తన? ఇది చాలా మంచి కీర్తన అండి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావము మాత్యములను యెహోవాకు ఆరోపించుడి. కీర్తనుడని ఎంతగా ప్రభువుని మహిమపరిచాడు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట ఆగిలపడిరి. పదం ప్రతిష్ఠితములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడిరి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమవలే గర్జించుచున్నాడు. మహిమగల మహాజలముల మీద సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారి వృక్షములను విరుచును. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. కాబట్టి భక్తుడు చాలా చాలా అనుభవాలతో అక్కడ పాడాడు.
ఆయన స్వరం వింటేనే ప్రపంచమే గడగడలాడుతుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమ పడాలి. ఆయన స్వరానికి, ఆయన మాటకు అంత శక్తి రాశాడని దేవుడు. ఆయన ఆలయములలోనున్నవి అన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా సీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము రాజుగా సీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, వారిని ఆస్వాదించెను. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. కాబట్టి ఒక వ్యక్తి ఒక యేసుక్రీస్తును ఆరాధిస్తున్న ప్రభు, ఆయనే సమస్తం అనుకున్న వారు ప్రభు వైపు తిరిగి ప్రభుని కనపరిస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ దావీదు అంత ప్రభుని అంతగా హెచ్చించాడు, అంతగా మహిమపరిచాడు ప్రభుని. ఎందుకంటే ఆయన ఆలయంలో సమస్తం ఉండదండి, ఆయనకే ప్రభావం అంటున్నాడు అక్కడ. అందుకోసమే యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంట? బలమునిస్తాడంట. బలహీనమైన మనల్ని ఆయన బలమును అనుగ్రహించి ఆయన కొరకు సాక్షిగా నిలబెడతాడు ఎక్కడ ఉన్నా కూడా. ఇది బాగా తెలుసుకోవాలి మనము. సైలెంట్ చేయండి. ఓకే, నా దగ్గర వాడు పాస్టర్, నెక్స్ట్ పాస్టర్ వాడే, నా శిష్యుడు వాడే. హల్లెలూయా. కాబట్టి యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడంట? బలమును అనుగ్రహిస్తాడంట. యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగి చేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఎన్నో వచనంలో ఉంది, అది ఆఖరి వచనం. చదవండి మరొకసారి, చదవండి మరొకసారి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగి చేసి వారిని ఆశీర్వదించును. అంతగా దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకొని సాగిలపడి ప్రభువును ఆరాధన చేయగలిగితే ప్రభు మనకేం చేస్తాడంట? బలము, ఆశీర్వాదము దేవుడిస్తాడు. ఇది ఆయన ఇచ్చేది. చెప్పడం కూడా దేవుని మహిమపడతాడు. ఇంకోటి ఇలాగ ప్రభువుని మహిమపడతాను. నాకు చాలా ఇష్టమైన కీర్తన. నేను మీకు ఆల్రెడీ, ఎందుకంటే అంత నాకైతే ఆయన ఆ వాక్యం చూడండి. యెహోవా నిత్యము రాజుగా సీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప పాట అండి అది. అంటే బ్యూటిఫుల్ స్వరం కదా. భక్తుడు కూడా చాలా బాగా రాశాడు. ఎవరో పాట రాశారు కానీ నాకైతే తెలియదు, కానీ అది ఎంత స్వరం వస్తా అంటే అది పాడేస్తా అంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో చేరువచ్చిన నీవు బాగా అర్థం చేసుకోరండి. మనము జీవితంలో ప్రభును మనం హెచ్చించడానికి మనం పూనుకుంటే ప్రభు మనకు ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ అనేది వస్తుంది. ఆ బలము, ఆ యొక్క సమాధానము, ఆ ఆశీర్వాదం. చూడండి, 3 ఇచ్చాడు ఇక్కడ. ఆ బలం ఎందుకు? బలం లేని వారు మనలో ఏదైనా బలం ఉందనుకున్నా? దావీదు అనుకున్నాడా? గొలియాతును కొట్టాడని అనుకున్నాడా? కేవలము దేవుడిచ్చిన జ్ఞానముతో జస్ట్ ఒక చిన్న. కాబట్టి మనం బలహీనమే, కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనకు సమస్తము ఆయనే అనుకున్న మన దేవుడు ఎలాంటి వాడంటే సమస్తము ఆధారపడిన మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వంటి దేవుడు భూమి మీద ఎవరు లేడు. ఆయన వంటి చేసే అద్భుతాలు కూడా ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. అందుకోసమే ఆయన క్రీస్తు అని రుజువుపరచబడ్డాయి. ఈరోజు కూడా ప్రపంచంలో ఎవరైనా ఒక సృష్టికర్త అనే దేవుణ్ణి ఉన్నాడంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడే. ఆయన మరణమును పునరుద్ధానము లేచిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించుకుని చాలా వచనాలు ఉంటున్నాయి, కానీ ఒక వచనమే చెప్తాను. కీర్తన చాలా చెప్పుకొని పోతే టైం చాలని చెప్పారు. ఏం చెప్తున్నాడు? యెహోవా ఏం చేస్తాడో తన ప్రజలకి బలాన్ని ఇస్తానంట, రెండోది సమాధానం ఇస్తాడంట, మూడోది ఆశీర్వాదం. చూడండి, దేవుడి సన్నిధిలో ఎలాంటి పెట్టాడంట? బలము,
బలము, సమాధానము, ఆశీర్వాదం. ఇది లేక చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది యవనస్తుల్లో, చాలా మంది బిడ్డల్లో, చాలా మంది జీవితాల్లో ఏమైపోయినారు? నాశనానికి అయిపోతారు. సమాధానానికి దూరం అయిపోతుంటారు, ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు, బలానికి దూరం అయిపోతుంటారు. ఎందుకంటే బలహీనంతో కృంగి 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 నశించిపోతుంటారు వాళ్ళు. కానీ మనకు బలమైన దేవుని మనము ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. మనకు బలమైన దేవుని ఆశ్రయంగా దుర్గముగా చేసుకుంటే ఆయన మనకు బలమును, సమాధానము, ఆశీర్వాదము మీ అందరికీ దయచేయబడిన గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న రెండో దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము మనం చదువుకోక మునిపే చిన్నగా వాక్యానికి ముందుగా ఎవరో మీలో ప్రేరేపించే ప్రార్థన చేయండి. వాక్యం కొరకు చేయండి, ప్రార్థన చేయండి. సర్వోన్నతగా చెల్లించుకున్న మహాత్ముడు మీకు గొప్ప పాదలకు గడిచిన దినాలను ఆశీర్వదించి కాపాడు చేస్తున్నాను తండ్రి. అంటే ఎందరైతే వచ్చినా వాళ్ళు చెప్పబోతున్న మాటలు తండ్రి మమ్మల్ని వెళ్ళి గ్రహించి తండ్రి మా హృదయం ఉంచాలని దయచేయమని అయితే మీకు రాలేని వాళ్ళు కూడా నేను గ్రహించుకున్నాను. ఎందరైతే ఉన్నారో వాళ్ళని దీక్ష ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన నిమిత్తం తండ్రికి సహకరించారు. మనలో ఉదయం తండ్రి మీ నామం గణపరచడం జరిగించడం దయచేయమని దైవ చెప్పుకున్న మాటలు తండ్రి మేము వెనుకొని తండ్రి ముందు నడిపించి తండ్రి మంచి మాటలు తండ్రి స్వరాన్ని దయచేయమని మేమందరూ విని తండ్రి మమ్మల్ని విని గ్రహించడం వల్ల మాకు మంచి జ్ఞానాన్ని బుద్ధిని దయచేసి అనుకోవచ్చు. ఇచ్చిన ప్రాధాన్య ఆమేన్. తండ్రి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లమైన స్వరాన్ని మాకు వినిపించి నీకు మాత్రమే మహిమ తెచ్చే కృపను దయచేయమని సన్నిధించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మహిమపరుస్తున్నాం. ఈరోజు ఒక అంశంగా మీరు అర్థం చేసుకోనండి. ఒక వ్యక్తికి యేసును వెంబడిస్తున్న ఒక సహోదరుడు కావచ్చు, ఒక విశ్వాస కావచ్చు, దైవజనుడు కావచ్చు, ఒక పెద్ద సమస్య ఏమంటున్నాడు? ఒక పెద్ద సమస్య మన మీదకి వస్తుంది. అటువంటి సమయంలో ఎలా ఎదుర్కోవాలి, ఎలాగా మనము ఆయన వైపు చూడాలనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా యేసుక్రీస్తును ఆరాధిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇలాంటి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలో ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. మనము అలాంటి సమయంలో ఎలా చేయాలి, ప్రార్థన ఎలా స్తుతించాలి, ఎలాగ ఆయన గణపరచబడాలి, ఎలాగ ఆయనకి నామం మహిమపరచబడాలని ఈరోజు క్లుప్తంగా మీతో కూడా దేవుడు వాక్యం మనతో మాట్లాడాలని దేవుడు కోరుకుందాం. ఇక్కడ మొదటి వచనం చదవమన్నమ్మా. రెండో దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదకి వచ్చుచున్నది, సిద్ధగించుము. వారు యజ్ఞేయులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని
యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపబడని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. చాలండి. ఎన్ని దేశాల వారు వచ్చారు ఇక్కడ అతని మీదకి? చూడండి, యెహోషాపాతుకి మోయాబీలు వచ్చారు, అమ్మాయిలీలు వచ్చారు, మళ్ళా మోయినీలు. 3 దేశాల వారు దండెత్తి యెహోషాపాతు మీదకి యుద్ధానికి బయలుదేరారు. యెహోషాపాతుకి ఏమన్నా జనబలం ఉందా, బుద్ధిగణ బలం ఉందా, ఇంకా ధనబలం ఉందా? ఏమీ లేదు. అటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఈ జీవన యాత్రలో, ఈ జీవన ప్రయాణంలో ఇలాంటి ఒకేసారి వస్తుంటాయి శ్రమలు. కరెక్టా? ఒకేసారి తల మీదకి వస్తుంటాయి. ఒకేసారి ఏంటి ప్రభా నాకే వస్తాను, నిన్ను ఆరాధిస్తున్నా నేను, నిన్ను ఎంతగానో సేవిస్తున్నా నేను, నిన్నే కనపరుస్తున్నా నేను, నా మీదకే ఎందుకు ప్రభు ఈ శ్రమలు వస్తున్నాయని మనంతకు మనమే ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి యెహోషాపాతు ఇక్కడ వచ్చింటాయి ఖచ్చితంగా. 3 దేశాల వారు ఒకేసారి దండెత్తి తన మీదకి దండి ఎత్తి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఒకే ఒకటి నేర్చుకున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఏదైనా ఒక శ్రమ వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా ఒక ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఏదైనా ఒక కుటుంబంలో సమస్య వచ్చింది, వీటన్నిటికీ పరిష్కరించేది ఒకటి ఉన్నది. అది దేవుని మందిరము, రెండోది ఒకటి ప్రార్థన, రెండోది దేవుని మందిరం, మూడోది సాధ్యమైనంత ఉపవాస ప్రార్థన. ఈ 3 విషయాల ద్వారా ఎలాంటి కార్యములు కానీ ఎలాంటి విజయోత్సములతో మనము ప్రభును దగ్గర నుండి పొందుకుని విజయములు పొందుకోగలము. ఇక్కడ 3 దేశాల వారు వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా ఏం చేస్తుంది? మనిషికి ఏమేస్తుంది? మొట్టమొదటిసారిగా ఏం చేస్తుంది? వినపడదా? భయం కనపడుతుంది. కరెక్ట్ లేదా? మొట్టమొదటిసారిగా సడన్ గా యాక్సిడెంట్ అయినప్పుడు ఏం కలుగుతుంది? భయంతో అనేక మంది చచ్చిపోతున్నారు. కరెక్టా? మన దినాన్ని పొరవండి, టిప్పర్ పడిపోయినప్పుడు 3 పిల్లలు పాపం యవనస్తులు చచ్చిపోయారు. ఆ తండ్రి ఈ వేదన, ఆ తల్లిదండ్రుల యొక్క కన్నీరు ఎంత విలువలాడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. వారు భయానికి చనిపోయినట్లున్నారు. ఇక్కడ యెహోషాపాతుని బాగా అర్థం చేసుకునండి. మొట్టమొదటిసారిగా 3 దేశాల వారు దండెత్తి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా భయపడ్డాడంట. రెండోది ఏం చేశాడంట? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. ఎవరి యొద్ద? కాబట్టి మనందరికీ పరిష్కారమయ్యే ప్లేస్ ఏదంటే అది దేవుని సన్నిధి. చెప్పండి, దేవుని మైండ్. వేరే ఎక్కడ కూడా ఆయనకు ఆ భయపడిన దానికి పరిష్కారం దొరకదు. కానీ ఆయన సన్నిధి ఒకటి. భయపడి దేవుని యొద్ద విచారించుటకు బయలుదేరాడండి. కాబట్టి నా ప్రియమైన సంగమా, ప్రభుని వెంబడిస్తున్న నీవు నేను కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రయాణం గుండా వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన శత్రువుల ద్వారా రావచ్చు, మన రక్త సముద్రాల ద్వారా ఇలాంటి యుద్ధాలు రావచ్చు, ఎంతగానో ప్రేమిస్తున్న మా బంధుమిత్రుల ద్వారా రావచ్చు. కానీ అటువంటి సమయంలో ప్రభు దగ్గరికి నువ్వు భయపడకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి ప్రయాసపడాలి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రయాస పడగలితే, ప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేయగలిగితే, ప్రభు దగ్గరికి వచ్చి నీకున్న ప్రతిదీ కూడా ఆయనతో చెప్పగలిగితే, అక్కడ దుఃఖం ఉంటే దుఃఖాన్ని తీసివేస్తాడు, శాపం ఉంటే ఆశీర్వాదముగా చేస్తాడు, అనారోగ్యం అంటే స్వస్థతనిస్తాడు, నిరుత్సాహ స్థితిలో ఉంటే ఆయన ప్రోత్సహిస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ కూడా యెహోషాపాతు చాలా విచారణతో, చాలా కృంగిపోతున్న సమయంలో, చాలా భయపడుతున్న సమయంలో ఒకే ఒకటి తెలుసుకున్నాడు.
అన్నిటికీ పరిష్కరించేది ఒక ప్లేస్ ఉంది, ఆయన సన్నిధి. చెప్పబడి చూడండి, ఆయన ఏం చేసి యెహోషాపాతు భయపడి యెహోషాపాతుకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన. ఎందుకు మనము ఉపవాస ప్రార్థన చేయాలంటే, మనము ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేయడానికి పూనుకుంటామో మనము ఆ కార్యాలు మనం చూడగలుగుతాం. బహుశా ఇక యెహోషాపాతు తన ఒక్కడే ఉపవాసం ఉండాల, తన దేశమంతా ఉపవాసం ఉన్నారు. ఇది ప్రివిలేజ్ అండి. కాబట్టి మన సంఘం అంతా ఉపవాసం అంటే ఉపవాసం అంటారు, కానీ ఈ యొక్క భారతదేశం అంతా ఉపవాసం అంటే ఉంటారా? కానీ ఆ రోజుల్లో మొత్తం అంతా ఉపవాస దినాన్ని ఆ రాజు ప్రకటన చేశాడు. దానికి ప్రజలందరూ కూడా సమ్మతించారు, ప్రజలందరూ కూడా ఏకీపించారు, ప్రజలందరూ కూడా ఒకే ఆలోచన ఒకే తలంపు కలిగి ఉపవాసాన్ని సాటించారు. ఇప్పుడు మనం చదువుకుంటారానమ్మా. ఇక్కడ చదవండమ్మా. ఓకే, ఇక్కడ చదువు 3వ వచనం. అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకు కూడుకొనిరి. చాలండి. ఒక్కొక్కసారి మన బాబు దగ్గర సహాయం దొరుకుతుంది వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ మానవుల యొక్క ఆలోచన నీకే కాదు, మన ఒక్కరికి కాదు. కరెక్ట్ లేదా? సడన్ గా మనకి ఎక్కడి మీద దేవుడి మీద బారు. కరెక్టా? మానవుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుక్కోవడానికి వెళ్తూ ఉంటాం. ఆ విషయం నేను మొన్న ఎప్పుడో చెప్పినాను కదా మీ దగ్గర. 2015 సంవత్సరం నుండి నేను పరిచర్య ప్రారంభించి చేశాను. పరిచర్య ప్రారంభంలో రంగసముద్రానికి బి కొత్తకోటకు వెళ్ళి అక్కడ ఇలాగనే 10 మంది కానీ 15 మంది కూర్చొని ఆరాధన చేసుకొని వచ్చేవాడిని. ప్రతి ఆదివారం వెళ్ళి కూర్చొని వచ్చేవాడిని. చూడండి నా ప్రియమైన సంఘం, ఈ ఉదయకాల సమయంలో ఎందుకు మీతో కూడా చెప్తున్నానంటే, కాబట్టి మనుషుల వల్ల ఎలాంటి ఉంటుందని ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఉండేది అది తీసేయండి, వైరు పాపుకోవద్దు, అది ఎలక్ట్రికల్ వైరు పాప. కాబట్టి అటువంటి సమయంలో ఒక రోజు బాగాలంటే 300 రూపాయలు కావాలి. నేను పోయేసి రావాలంటే 300 రూపాయలు కావాలి. అప్పుడు పెట్రోల్కు కానీ ఫస్ట్లో బస్సుకి వెళ్ళాను కూడా 300 రూపాయలు అవుతాండా, పెట్రోల్ అయినా కానీ 300 రూపాయలు అవుతాను. అటువంటి సమయంలో నేను అంత కష్టాధిపత్యంలో కూడా చాలా డబ్బులు వచ్చేవి కదా, అప్పుడు చాలా బాధపడతాను నేను. అటువంటి సమయంలో 300 రూపాయలు లేని స్థితి, రేపు ఆరాధనకి వెళ్ళాలి. నేనేమనుకున్నాను తెలుసా? నా మనసు, నా ఆలోచన మానవ ఈ లోక సంబంధంగా ఆలోచన చేశాను, దేవుడి సంబంధంగా ఆలోచన. ఇది ప్రాక్ అండి, మీరు నమ్మండి, ఇది ప్రాక్. నేను ఏదో అనుకున్నాను, శనివారము ఏదో ఒక ఇంటికి వెళ్దామని వెళ్ళాను. ఎందుకంటే నా మనసుతో వెళ్ళాను, నా ఆలోచనతో వెళ్ళాను, నా తలంపులతో వెళ్ళాను. ఆ ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఏదో రేపు కనీసము వెళ్ళడానికే కనీసం బస్ ఫేర్స్ అని వస్తాయి. వెళ్ళి ప్రార్థన చేశాను, ఏమి దొరకలేదు. గాంధీపురం నుంచి నిరుత్సాహంగా ఉన్నాను. ఈ గాంధీపురం నుంచి నిరుత్సాహంగా వస్తున్నాను, దుఃఖంతో వస్తున్నాను, వేదనతో వస్తున్నాను. ప్రభా రేపు దినాన్ని ఆరాధనకి వెళ్ళాలి, ఆరాధన స్టాప్ కాకూడదు, ఎవరు వస్తున్నారు లేదు, కానీ నువ్వు చెప్పిన పని నేను చేయాలని ప్రభు సన్నిధిలో ఉండి అలాగనే రోడ్లో నడుచుకొని వస్తున్నాను. అప్పుడు సైకిల్ ఉండేది. అలా వస్తున్న సమయంలో దేవుడు మన హృదయాలు ఎరిగిన దేవుడు, మన మనసుని ఎరిగిన దేవుడు. వాళ్ళు ఏమని ఇస్తారనుకొని వెళ్ళాను, వాళ్ళు ఏమీ వెళ్ళారు. అంటే మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇంటికి వచ్చి అటు నుంచి వస్తూ ఇంటికి వచ్చి బైబిల్ తీశానండి.
బైబిల్లో 500 రూపీస్. తప్పుడు కూడా దేవుని మహిమ. ఆయనకు మహిమ, ఆయనకు మహిమ. దేవుడి కార్యం అలాంటివి. ఆయన ఎలాంటి కార్యాలైన అద్భుతాలు చేయగల దేవుడని మనం గుర్తెరగాలి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏమంటున్నాడు యూదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకు కూడుకొనిరి. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర సహాయం కోరుకోగలిగితే ఏ సమస్య అయినా కానీ విడిపించగలుగుతాడని. ఆయన ఒక్కడే మనకు సహాయం. అది ఎలాంటిదైనా కానీ, నీకు అసాధ్యమైనది ఏది, నువ్వు మొయ్యలేని భారం మోస్తున్నావేమో, కానీ ఆయన దగ్గర సహాయము కోరుకోవడానికి సాష్టాంగపడి ఆరాధించి అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలులు చూస్తావు. అప్పుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని నేను దేవుని లేఖనము సెలవిస్తుందండి. ఖచ్చితంగా ఈ కార్యం వాళ్ళందరూ ఏం చేశారంట? దేవుని దగ్గరికి వచ్చేసారండి. ఉపవాసం ఉండేది ఒక రకము, రెండోది ఇచ్చి వారి సమూహము కలిసి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వేడుకొనడానికి. వారందరూ కలిసి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు ఆయనే ఇస్తాడా? తన బిడ్డల పట్ల తన కరుణ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, కరుణ కటాక్షములు చూపే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని తెలుసుకోవాలి. మనం అక్కడ ఏముందమ్మా? సహాయమును వేడుకొని కూడుకొండ్రి, యెహోవా యొద్ద విచారించుటకును యూదా పట్టణములో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేములో జనముల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్యజనముల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బాహుబలమును గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము? చాలా చపలబడి దేవుని మహిమ పరచబడాలి. ఆయన జనములు ఎదుటి ఏం చేశారు? ప్రభా, ఒకే ఒక వాడు చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి! నీవు పరాక్రమ గలవాడు, నీవు జయశీలుడు గల దేవుడు, నువ్వు యూదా గోత్రపు దేవుడు, నువ్వు కృపగల దేవుడు, నిన్ను ఎదిరించడానికి ఎవరి తరము కాదు. అంత గొప్ప దేవుణ్ణి అలాగా ప్రభుని ఇచ్చించాడండి. అలాగా ప్రభుని ఇచ్చించినప్పుడు ప్రభు తన కృప చూపించాడండి, తన బాహు చూపించాడు. నీవు బాహు గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఆయనని ఓడించేవాడి భూమి మీద ఎవరైనా ఉన్నాడా? సాతాను కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు. సాతాను పో, కాబట్టి చాలా మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నప్పుడే ఈ ఆలోచన మనకు అర్థమవుతుందండి. కాబట్టి వారందరూ కలిసి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ఉపవాసం అండి ఆకాశముందు దేవుని వైపు సహాయము వేడుకున్నారు. మళ్ళా ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎలా పరుస్తున్నాడు? పట్నంలో వచ్చింది చూడండమ్మా, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడిరి. అప్పుడు అది కాదు 12 వచ్చు. సారీ,
మా దేవా మీదకు వచ్చి ఈ గొప్ప మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా నీవు వాడికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ మా మీదికి వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచలేదు నీవు మాకు దిక్కు అని నీవే అక్కడ బాసదు నీవే మాకు దిక్కు అని నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తున్నామా? ఎందుకంటే ఒకసారి శ్రమల్లో మనం ఎలా దిక్కు చూసాలో తెలియని స్థితిలో ఉంటాం, కరెక్టా? అటువంటి సమయంలో నీవే మా దిక్కు అని యెహోషువ ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనము బలము లేని వారు. మన దగ్గర ధనబలం ఉందే లేదు, రాజ్యబలం ఉందే లేదు, మనకు సైనిక బలం ఉందా లేదు, యుద్ధ బలం ఉందా లేదు. కానీ ఏ బలము లేని కానీ బలమైన దేవుని మనం కలిగి ఉన్న చప్పుడు కూడా దేవుని మహిమపడ్డామండి. అందుకోసమే ఆ బలమైన దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలోని కనపెట్టినప్పుడు నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క సమస్యకు విడుదలిచ్చేదే ఆ ఉపవాస ప్రార్థన. ఇలా చేయండి, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకుని వస్తాడు. అది ఎలాంటి స్థితి అయినా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, దేవుడు కార్యం చేస్తాడు. యుద్ధము నీ పక్షం నుండి యుద్ధం చేస్తాడండి, నీ పక్షం నుండి పోరాడుతున్నాడండి, నీ పక్షం నుండి ఆయన నిలబడతాడంతే. వాళ్ళు పాస్టర్లు కావాలి. రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి పోయేటప్పుడు రాకేష్ నేను ఒకే చెప్తున్నాను, వేరే దగ్గర వెళ్ళి మంచి సువార్థికుడిగా మంచి దైవజనుడిగా వెళ్ళి ఒక ఆరాధన చేసే ఒక మంచి యవనస్తుడిగా వెళ్ళాలి. వేరే దగ్గర సంఘానికి వెళ్ళినప్పుడు ఒక బలమైన ఆరాధన పాటలు కాదు, మంచి కొయ్యతో కలిసి బహువును మహింపరిచినప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా అతడు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క శ్రమల్లో ఏం చేయాలంటే నీవే మా దిక్కుని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు కృంగిపోతున్నప్పుడు, నువ్వు కన్నీరు పడినప్పుడు మన దేవుడు పడిపోతాడండి. కాబట్టి ఉదయకాల సమయంలో చేరువచ్చిన నేను కూడా బాగా అర్థం చేసుకునండి. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క యూదా దేశమంతటను ప్రకటన చేశాడు ఉపవాస ప్రార్థన. ఆయన సన్నిధిలోకి వచ్చి ఏం చేశారంటే ప్రభును తంబూరుతో సుతులతో ఆయన కనపరిచాడు. ప్రభుని ఎలా కనపరిచాడు? ప్రభును సుతులతో మహిమపరచబడ్డాడు. ఎప్పుడైతే ఇప్పుడు నీకు బాగా అర్థం చేసుకున్నా, అక్కడే 15వ వచనంలో ఏముందమ్మా, యూదావారులారా యెరూషలేము కాపస్తులారా యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడిగుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. కూడా దేవుని మహిమపరచబడాలి. ఇంకా కొట్టాలా? ఎవరు జరిగిస్తారా? నీకు విరోధమైనది ఆయుధం వర్తింపు చేస్తాడు, నీకు విరోధమైనది ఆయుధం వర్తింపు చేస్తాడు. ద్వితీయోపదేశం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. 20వ అధ్యాయం ఇక్కడే ఉండండి, ఎక్కడ పోద్దండి, ఇదే అధ్యాయంలో జస్ట్ ఒక వచనం చదవండి. 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడకుడి. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు నీవు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి,
నేడు మీరు శత్రువులతోనూ యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములలో జంకునీయుకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవా. చాలండి, చాలండి. ఎవరు చేస్తాడు యుద్ధం మన పక్షంలో? కాబట్టి మనము భయపడకూడదు, వణకుకుడు, బెదరకుడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీకు రక్షణగా ఉంటాడు, నీకు దుర్గముగా ఉంటాడు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ప్రభు సన్నిధికి వచ్చి తగ్గించుకొని నీవే అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ మహామహనీయుడైన దేవుడు నీ కొరకు ఆ పరలోకము నుండి నీ కొరకు దిగి వచ్చి నీ మనవేమిటో తిరిగి నీకు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఒక్కొక్కసారి ఈ భయపడుతూ ఉంటాం, వణుకుతూ ఉంటాం, బెదురుతూ ఉంటాం. అటువంటి సమయంలో ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి చెప్తున్నాను. బెదరకుడి, నీ దేవుడైనా నీకు తోడుగా ఉంటాడు, నీకు రక్షణగా ఉంటాడు, నీకు దుర్గముగా ఉంటాడు. నీ పక్షమున ఏం చేస్తాడంట? నిలబెడతాడు. సైన్యము యెహోషాపాతు రాజు, మీ అందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడేయకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. కాబట్టి మీరంతా చేయాల్సింది ఏం చేయాలంటే, ఈ యుద్ధం దేవుడు చేస్తారు. కాబట్టి సంఘమంతా కూడుకొని, సమాజమంతా కూడుకొని, ప్రపంచమంతా కూడుకొని, యెరూషలేము యూదా దేశమంతా కూడుకొని ప్రభువును స్తుతించడం ప్రారంభించండి. అక్కడ చూడండి, చాలామంది చూడండి, ఇక్కడ 19 వచ్చిన ఏముంది? 18 ఏముంది? అప్పుడు యెహోషాపాతు చదవనమ్మా. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపరులను యెహోవా సన్నిధి సాగిలపడి నమస్కరించి, కహాతీయులు సంతతి వారు, కోరహీయుల సంతతి వారు, లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించడి. అంతటా వారు ఉదయము లేచి చాలండి, అవంతా చదువుకొని వెళ్తే చాలా విషయాలు. ఏం చేశారు వీళ్ళందరూ? ప్రభువును స్తుతించడం ప్రారంభించారు. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నీ పక్కవారి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు నీ పక్కవారిని చూసి కాదు ఆరాధన చేయదు, ప్రభుని చూడు, ప్రభు యొక్క స్వరము విను. ప్రభు పరలోకమైన దేవుడు నీ యొక్క మైండ్లో పెడతాడు స్వరము కూడా. నీ స్వరములోకి ఆయన మిక్స్ చేస్తాడు. ఆయనలో మిక్స్ చేసి ఆయన వలే పాడడానికి, ఆయన స్వరూపంలో పాడడానికి ఉపయోగిస్తాడు దేవుడు. ఇది ప్రభు ఎలాంటంటే ఆయన సన్నిధిలో ఉండి కనిపెట్టినప్పుడు కార్యం చేస్తాడు. యెహోషాపాతు ఎంతనండి గొప్ప రాజు, సాష్టాంగ నమస్కారం చేసినాడని. ఎలా చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి ప్రభును స్తుతించాడు. అంటే స్తుతిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? నీకు ఎంత ఖడ్గాలు వచ్చినా కూడా అంత ఆయుధములను ఖడ్గిల్చేస్తారండి. ఒక వచనం చదవండి, యెహోషువ గ్రంథము 6:20 వచనం చదవండి. యెహోషువ, జోషువ 6:20 చదవండి. 6:20 ఏమనుకున్నా చదవండి. 6వ అధ్యాయం 20 వచనం చదవండి. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. 20 వచనం. యాజకులు బోరలు ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరతోని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలిను. ప్రజలందరి ఎదుట చక్కగా పట్టణం ప్రాకారం ఎక్కి పట్టణమునకు కాబట్టి నా ప్రియమైన సంగమా, ఇంకా మీకు అర్థం కావడానికి అపోస్తుల కార్యం రావండి
ప్రభు సన్నిధిలో అపోస్తుల కార్యానికి రండి. ఇప్పుడు రండి, ఇక్కడ రండి. ఇంకా వాటి బ్యూటిఫుల్ వర్డ్ ఉంది. 16 అధ్యాయంలో ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ దాకా ఓకే. 16 అధ్యాయము ఈ 25 వచ్చింది కదండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల యొక్క పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములను ఊడెను. అంతలో చాలండి. అంటే ఇక్కడ అందరూ ఏం చేశారు? ప్రభును స్తుతించినప్పుడు ఏం జరిగింది? గొప్ప అద్భుతాలు. స్తుతించినప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కూడా విడిపించగలదే శృతిలో ఉందండి. అక్కడ చూడండి, యాజకులు బోరలు శబ్దం, ప్రజల కేక. యాజకులు బోర యొక్క శబ్దము, ప్రజల యొక్క కేక. ఈ 2 శబ్దాలకి ఎరుకో గోడలు, బలమైన గోడ చీల్చబడింది, కూలిపోయింది. ఇక్కడ శరసాల యొక్క పునాదులు అదిరిపోయాయి. గోడలన్నీ కూడా సంఖ్యలు తెగిపోయాయంట. శృతికి అంత బలం ఉందండి. అంత దీనికి విరోధమైనది ఏ ఆయుధమును కూడా ఆయన వర్తింప చేస్తానండి. ఏ సమస్యతో నువ్వు కూర్చున్నావో, ఏ ఇబ్బందితో కూర్చున్నావో, ఏ కన్నీటితో కూర్చున్నావో, ఆయనకు మించిన కార్యం నీ పట్ల దేవుడు చేస్తాడు. అటువంటి స్తుతించేటప్పుడు, అలా స్తుతిస్తున్నప్పుడు బాగా అర్థం చేసుకుని, అలా స్తుతిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు ప్రభు ఒక తాట ఇచ్చాడు. ఎవరికి? యెహోషాపాతుకి. ఆయన గైడెన్స్ ఇస్తుంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన 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 ఎలా మాట్లాడుతాడో మనకు అర్థం కాదు ఈ బుర్రకి. అందుకోసమే దేవుని యొక్క స్వరము ద్వారా విన్నప్పుడు ఈ బుర్రలోనే గొప్ప మాన్యత మనకు తెలుస్తుంది. అందుకోసమే మట్టిలో మాణిక్యం పెట్టాడంటే ఈజీ కాదు. ఇప్పుడు తెలుస్తుంది మీకు. వాక్యం అక్కడే ఉంది. యెహోషువ గ్రంథం 20 అధ్యాయము 22 వచ్చిన చదవను. 22 వచ్చిన చదవను. అదే 2వ దినవృత్తాంతం 20 అధ్యాయము. మళ్ళీ ఇక్కడికి వచ్చాయి. 20 అధ్యాయము 22 వచ్చిన చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోలి మీదకును మోయాబుల మీదకును సెయిరు వాసుల మీదకును మాటుగాండ్రులు పెట్టును గనుక వారు హతులైరి. మాటుగాండ్రు అంటే శత్రువుని జయించాలంటే ఏం కావాలి? మనకి శత్రువు యొక్క వీక్నెస్ తెలుసుకోవాలి. కరెక్టా? ఇది దేవుడు పెడతాడు. అందుకోసమే ఈ బుర్రతో మనం ఉపయోగిస్తే ఏమి పని లేదు. దేవుడి వాక్యం కూడా అంతే. కాబట్టి మాటుగాండ్లు ఏర్పాటు చేసుకున్నాడు. అరే రాజేష్ ముగ్గురు. నాకు రాజేష్ మళ్ళా దొరికినాడు చూడండి. మంచి ఎందుకు చెప్తున్నంటే, మన ముగ్గురము ఉంటున్నాం కదా, రాజేష్ మనము. అరే మన ముగ్గురు మాట్లాడుకుంటున్నాం. మన ముగ్గురు మాట్లాడుకొని మనం ఆ దేశానికి వెళ్ళి నాశనం చేయాలనుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా రాకేష్ బాలాజీ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారే? మన ఇద్దరము కలిసి వాడిని పట్టుకుందాం, వారి దేశాన్ని పట్టుకుందాం, వారి దేశంలో కొలసంలో అంతా మనం ఉపయోగించుకోవచ్చని వీళ్ళు ఏం చేసుకున్నాడు? ఒకరొకరు. రాజేష్ ఏం చేసింది తెలుసా? రాకేష్ ఏం తెలిసినా రాజేష్తో మాట్లాడుకున్నాడు. అరే ఆ దేశాన్ని మనం ఒకరినొకరు చూడండి ప్రభు ఎలాంటి ప్లాన్ చేస్తాడు. వాళ్ళు ఏం చేశారంటే అలా మాటుగాళ్ళు ఏర్పాటు చేసుకుని ఒకరినొకరు చంపుకొని వారు హత్యలైపోయారు. చంపలు కూడా దేవుని మహింపడారంట. వారు ఒకరికొకరు చంపుకొని హత్యలైపోయారంట. అందుకోసమే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తాడు.
ఎంత గొప్ప మాట అండి. ఇది మనం చదవడానికి ఈజీగా ఉన్నట్టు, కానీ అది క్రియా రూపంలో చూడాలంటే ఎంత ప్రయాసం ఉంటుందన్నా అనా ఆ రోజుల్లో అలా ఈ క్రియ చేయాలంటే ఎంత ప్రయాసపడి ఉంటారు చూడండి. నేను రాకేష్ మీద ఎదుకొస్తే ఈయన చంపేయకపోతే ఆయన చంపేసి ముగ్గురు హతులైపోయారు. అది దేవుడిలో ఉన్న గొప్పతనం. దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయగలిగితే, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే, దేవుని దగ్గరికి వచ్చి నీవే నా దేవుడని నేను ప్రార్థన చేయగలిగితే నీకు గొప్ప లాభాన్ని పొందుకోగలుగుతావు. అది ఎలాంటి సమస్య కావచ్చు అన్నిటికీ పరిష్కరించేస్తా ఉంటుంది దేవుని సన్నిధి. సాధ్యమైనంత ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎలాంటి ఖడ్గామునైనా కూడా ఆయన పిండి చేస్తాడు. మన చూడండి, మన ఒక వచనం చదివేసి క్లోజ్ చేద్దామండి. మన 25 వచనం ఇప్పుడు చదవడము, దాని వెనకాల చదివేయండి, క్లోజ్ చేద్దాం. 24 నుంచి చదవడము. ఏదో వారు అరణ్యముందర కాపల దుర్గమున దగ్గరకు వచ్చి 22 వచనం నుంచి చదవండి, అప్పుడు మీకు ఇంకా అర్థమైపోతుంది. చదువుతారండి. అమోనీయులు, మోయాబీయులు, సేయరు 22 వచనం నుంచి చదవనమ్మా. వారు పాడుటకును 23 వచనం నుంచి చదవను. అమోనీయులను, మోయాబీయులను సెయ్యూరు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడి వారు సియోను కాపస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టరు. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? ఒకరినొకరు ఏం చేసుకున్నారు? చంపుకున్నారు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు నీకు దీవెన అనేది ఇప్పుడు వస్తుంది చూడండి. ఆ ఉపవాసం వెనకాల ఎలాంటి దీవెన వస్తుంది చెప్పండి. చూడండి. యూదా వారి అరణ్యములను కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండ్రి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాను కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకుని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అర్థమైందా? కానీ అండర్స్టాండింగ్ అర్థమైందా? ఎంత దీవెన అర్థమైందమ్మా ఇప్పుడు? రాకేష్ అర్థమైందా? ప్రభు దగ్గరికి ఎన్ని దీవెనలు సిద్ధపరుస్తాడు. విస్తారమైన కొల్ల సొమ్ము నీ దగ్గరికి సిద్ధపరుస్తాడు. అంటే ఆ రోజుల్లో ఒక సైనికుడికి బంగారు వజ్రములన్నీ వేసేవాడు. కాబట్టి నా ప్రియమైన సంగమా, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆరాధన చేసినప్పుడు ఎటువంటి ఖడ్గమైన కానీ జయించగలదు. జయించడమే కాకుండా విస్తారమైన ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడని. అప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటావు. ఆయన గొప్పవాడని తెలుసుకుంటావు. ఆయన దీవించే దేవుడని తెలుసుకుంటావు. ఆయన బలమైన దేవుడని తెలుసుకుంటావు. ఆయన సమాధానమైన దేవుడని తెలుసుకుంటావు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడని తెలుసుకుంటావు. ఎటువంటి శత్రువులు వచ్చినా, ఎటువంటి విరోధులు వచ్చినా, నీకు విరోధమైన పంగాణం లేస్తున్నా, ఎంతమంది బంధువులు ఉన్నా కూడా నీ పక్షం నిలబడేవారు నీ దేవుడని యెహోవా ఉన్నాడు. ఆయన బలమైన దేవుడు. ఆయన ఖడ్గం మించిన ఏ దేవుడు లేడు, ఏ దేవుడు కూడా రాడు. కాబట్టి ఆయన మనసారా సాగిలపడి ప్రార్థన చేయండి. దేవుడి చిన్న మాటలు దీవించబడను గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం.
అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవ, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహిమ గల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా ఈ యొక్క నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదకరమైన ఎటువంటి సమస్య ఉన్నా కూడా అది పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉందని తెలుసుకుని కృపను దయచేట్లుగా నువ్వు సహాయం చేయమని కృప చూపించమని ప్రభా వచ్చిన బిడ్డల్లో ఎటువంటి కష్టముతో నీ సన్నిధిలో కూర్చున్నారో ప్రభా యెహోషాపాతుకు విడుదలిచ్చిన దేవుడు, యెహోషాపాతుకు విస్తారమైన కొల్ల సొమ్మును సిద్ధపరిచిన దేవుడు నీ బిడ్డలు ఎక్కడో ప్రాంతం నుండి బెంగళూరు ప్రాంతానికి పోషించుకోవడానికి వచ్చి ఉన్నారు. బిడ్డల కుటుంబాలు ఏది తక్కువ చేయగలదు ప్రభా, ఏ తక్కువ చేయకుండా వారిని విస్తారమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపుడుకు సహాయం చేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈ వారమంతా నీ కాపుదల దయచేయమని సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. అలాగే లేచి నిలబడిన అయితే కాళ్ళకి చిన్నగా పట్టుకుందాం. మీ సిద్ధపడి వెళ్దాం. అన్న పాట పాడతారా? గాడి గాడి ఇది వచ్చి పాడతారా ఒకసారి? నాకు మాట మాకు చూడాలని ఆశ. నడిపించు నావా నడి సారమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ ధరింపా. నడిపించు నావా నా జీవిత తీరమున నాయపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా జీవిత తీరమున నాయపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా యాత్ర విరుబోయా నా దీక్ష ఫలింపా. నా నామములో ఆనిలుము. నా సేవ చేయుదుము. నడిపించు నా నావా నడి సాంగమున దేవా నా జీవన మార్గమున నా జన్మ ధరింపా. నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా నాయేదు ప్రేమోదయము. నానాదును వెదకినను ఆలయను ప్రతిష్టకు. రాత్రంతయు శ్రమ పడినా నాయేదు ప్రేమోదయము. నానాదును వెదకినను
కానుకల కొరకు మన మధ్యలో ఉంటూ సుధాకరణ ప్రార్థన చేస్తాడు. ఆఖరి ప్రార్థన ద్వారా ఆశీర్వాదాల ద్వారా దేవుని మహిమపడ్డాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా మహోగొప్ప దేవత యేసయ్యా, నిన్న ఉదయకాలం నుంచి నేను ఈ మధ్యాహ్న కాలం వరకు నేను ఈ ఆరాధన చక్కగా జరిగించుకొని పాటలు ఎందును వాక్యం ఎందును ప్రార్థనలు ఎందును తండ్రి మీరు చెవికి విన్నారని మేము వేడుకొంచు ప్రభు తండ్రి యేసయ్య. నేను ఎవరైతే తండ్రి గుప్పులు విప్పారో తండ్రి ముప్పదంతులుగా 60 నిరంతరంగా వారి ప్రతిఫలాన్ని తెచ్చామని వేడుకొంచు ప్రభు. ఏ బాధలతో ఏ కష్టాలతో ఏ నష్టాలతో తండ్రి నైనా మీకు విన్నవించుకున్నారో ప్రభా, వారి కోరికను తండ్రి నేను సమస్తము నెరవేర్చమని వేడుకొంచు తండ్రి యేసయ్య. నేను మీరు సత్యం మాకు దిక్కే ఉన్నారు ప్రభా. ఆయన ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి తండ్రి మీరే మాకు దిక్కై ఉండి నేను సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి యేసయ్య. యెహోషాపాతును రక్షించిన విధంగా తండ్రి నేను మమ్మల్ని కూడా రక్షించమని వేడుకొంచు. నైనా మేము జీవితం అనే యుద్ధాన్ని మేము జీవిస్తున్నప్పుడు ప్రభా నాయన తుది వరకు నేను కడముట్టించుటకు అటు యొక్క ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకొంచు. ఈ ఉదయకాలంలో తండ్రి ఈ మధ్యాహ్న కాలం వరకు నైనా నీకు అవధన భద్రతను దయచేసినందుకు ప్రభా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులమైన మేము తండ్రి ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేక మా యొక్క స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ కృప కనికరం గల తండ్రి నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఈ ఆరాధన మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ బిడ్డలు నీ ప్రియమైన బిడ్డలు వారి హృదయాలతో వట్టి హృదయాలతో వచ్చారు. వారిని నీ వాక్యం ద్వారా సంతృప్తిపరిచారు నమ్ముచున్నాను. ఇదిగో వారి గుప్పులు విప్పి వేసిన కానుకలు నూరంతల బిడ్డల ప్రతిఫలం ఇవ్వండి ప్రభా. వెండి బంగారాలు మా ఎద్దు లేదు కానీ వారి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు తండ్రి వారికి నూరంతల ప్రతిఫలం దయచేయడానికి సహాయం ఇచ్చేయమని నీ రాజ్య వ్యాప్తి వరకు వాడబడే కృపణ దయచేయమని ఈ వారం అంతా ప్రభా వారి కుటుంబాల్లో తోడుగా ఉండండి, వారి పనిపాటల్లో తోడుగా ఉండి గుడారాల్లో తోడుగా ఉండండి ప్రభా. ఒక అద్భుతము జరిగించి వచ్చే ఆదివారం దినాన మరొక ఆత్మలను సిద్ధపరిచి నీ నామాన్ని మహిమ తెచ్చే కృపణ దయచేయమని చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నీకు మాత్రమే మహిమ తెచ్చే కృపణ దయచేయమని ముఖ్యంగా రేపటి దినాన తండ్రి బిడ్డ పుట్టుక దినాన్ని జరుపుకుంటున్న ఆ చంటి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన దీవెన ఆ బిడ్డల మీద కుమ్మరించి మరొక సంవత్సరం లాంగ్ లైఫ్ను తండ్రి బిడ్డ భూమి మీద ఉన్నంత వరకు నీ కాపుదలని సన్నిధి ఉంచమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణం